చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుంది తెలంగాణలో, అటు దేశంలో పరిస్థితి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంగారం కొనొద్దు, లైట్లు ఎక్కువసేపు వాడొద్దు, ఆ తర్వాత పెట్రోల్ డీజిల్ తక్కువ వాడకం చేయరి, ప్రయాణాలు రద్దు చేసుకోండి, ఆ తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అనేటువంటి చాలా ఇప్పుడు చెప్తా ఉన్నారు. వాస్తవానికి భారతదేశం 90% ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. 90% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే విదేశీ మారకం 90% అక్కడ వెళ్ళిపోతుంది. ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ %90 ఇంధనం విదేశాల నుంచే వస్తుంది. ఇక మన దగ్గర ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో కేజీ బేసిన్, ఆ బేసిన్ అంతా రిలయన్స్ వాళ్ళకు, బయటికేనేమో మనం కొనుక్కొచ్చుకోవాలా. అదాని కంపెనీలకు, అంబానీ కంపెనీలకు మన దగ్గర ఉన్న ఇంధన వనరులు ఇవన్నీ వాళ్ళకి అప్పగించేయడం. ఇది ఆయన గమ్మత్తు ముచ్చట. అయితే ఈ 90% విదేశాల నుంచే వస్తూ ఉంది. విదేశాల నుంచి మనం పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్ల రూపంలో ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే విదేశీ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి కొనకండి, విదేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువులు కొనకండి అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. భారత్ అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో, దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మార్కెట్. ఈడ ప్రపంచ దేశాలన్నిటి దృష్టి ఇక్కడే ఉంటుంది, ఈ మార్కెట్ మీదనే. ఎవడు ఏ వస్తువు తయారు చేయాలన్నా భారత ప్రజలకు ఇది ఈజీగా కొనగలిగేటువంటి విధానంగా ఉండేటట్టు తయారు చేస్తూ ఉంటారు చాలా. అయితే ఈ ఇంధనం 90% నుంచి 90% ఇంధనం ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం కదా. ఒక్క బెంగళూరు, ఒక్క ఢిల్లీలో ఇంధనం ఎట్లా వృధా అవుతుందంటే 994 కోట్లు, 994 కోట్ల రూపాయలు ఖాళీ ట్రాఫిక్ జామ్ కాడ నిలబడ్డానికి వృధా పోతుంది. ట్రాఫిక్ జామ్ కాడ అంటే కదిపోతూనే ఉంటుంది కదా. ట్రాఫిక్ జామ్ కాడ నిమిషం 2 నిమిషాలు పడుతుందిగా, ఇక ఇంజన్ ఆఫ్ చేసేది లేదు. అట్లా పెట్టి కూర్చుంటే 994 కోట్ల రూపాయలు ఒక్క ఢిల్లీ కాడనే, ఒక్క ఢిల్లీ కాడ. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర, ఏది టోల్ కొట్టడానికి కారు ఆపుతాం కదా, అక్కడ ఒక 280 కోట్ల రూపాయలు వృధా ఇంధనం, జస్ట్ టోల్ గేట్ల దగ్గర. బెంగళూరులో ట్రాఫిక్లో తిరిగేటువంటి మనిషి ఒక ఏడాదికి 168 గంటలు ట్రాఫిక్లోనే బతుకుతుండు. వృధాలు చూడు ఎట్లా ఉన్నాయో. 168 గంటలు ఒక ఏడాదికి బెంగళూరులో ఓ సగటు మానవుడు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి, 10 కిలోమీటర్లు పోయి 10 కిలోమీటర్లు వచ్చేటువంటి వ్యక్తి ఒక ఏడాదికి 168 గంటలు ట్రాఫిక్లో ఉంటాం, రోజుకు అర్ధ గంట. ఇవి కాకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఈ మధ్యకాలంలో మన అదృష్టానికి ఏం చేసి ఈడ మరేది ఉంటే ఈడికేని అటు తీసుకుపోయి యూటర్న్, 1 కిలోమీటర్ తీసుకుపోయి ఆడికేని యూటర్న్, ఇది 2 కిలోమీటర్లు ఇంధనం. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే పాత బస్సులు, పాత లారీలు, పాత వాహనాలు ఇవి డీజిల్ ఎక్కువ తాగుతాయి, ఇంధనం ఎక్కువ తీసుకుంటాయి. అట్లా వృధా ఖర్చు, ఇట్లా రకరకాల ఖర్చులు, వృధా ఖర్చులు ఈ దేశంలో ఉన్నాయి. మొత్తం భారతదేశంలో వృధా ఎంత అవుతుందో తెలుసా? వృధా ఇంధనం విలువ వచ్చేసి ఒక ఐఐటి అంచనా ప్రకారం 1,06,000 కోట్లు ఏడాదికి వృధా. 1,06,000 కోట్ల రూపాయల ఇంధనం వృధా అవుతుంది ఏడాదికి. వట్టినే గివి ఉత్తయే. మళ్ళీ ఇక మన తాన బండ్ల సంగతి మీకు ఎరికే కదా, పుట్టుకున్న ట్రాఫిక్ జామ్లో ఆఫ్ చేస్తే మళ్ళీ డక్క కొట్టాలి ఆ పాత బండ్లలో, అదో బాధ. సో అట్లా 1,06,000 కోట్ల రూపాయల ఇంధనం ప్రతి ఏడాది వృధా అవుతున్నట్టుగా ఒక అంచనా. ఇది పెట్రోల్ డీజిల్ కథ. ఇంకా విద్యుత్ ఉంది కదా, భారతదేశంలో
ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 15.1% వృధా. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం విద్యుత్తులో 15.1% విద్యుత్కు లెక్క లేదు, పత్రం లేదు, లీకేజీలు అంటారు దాన్ని. దానికి బిల్లింగ్ లేదు, ఏమీ లేదు. వెనకట కనుక మనం కొండ్లు తలిగించుకున్న ఉంటాం కదా, ఆ టైప్లో 15.1% వృధా అవుతుందని చెప్పి లెక్కలు తేల్చినాయి. వృధా ఏ రకంగా అవుతా ఉంది? చాలామంది ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా వ్యవసాయం 500 ఎకరాలున్నోనికి 600 ఎకరాలున్న మల్లారెడ్డికి కూడా ఫ్రీ కరెంటు. 600 ఎకరాలున్న మల్లారెడ్డికి ఫ్రీయే, 100 ఎకరాలున్న రెడ్లకు వెలమలకు కూడా కరెంటు ఫ్రీ. ఎంత అద్భుతం చూడరు. వాళ్ళు పన్నులు కట్టేటోళ్ళు, వాళ్ళు బిల్లులు కట్ట సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఫ్రీగా కరెంటు. ఇదో రకమైనటువంటి వృధా. ఇంకా రాజకీయ నాయకులే కాన్వాయ్లు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2 కార్లు వేసుకొని పోతూ ఉన్నాడు. 2 కార్లు వేసుకొని పోతూ ఉంటే దాన్ని అద్భుతంగా వీడియో తీసి మొత్తం మొదటి వ్యక్తి ఈయననే, అసలు ఈయనంత ఆదర్శ పురుషుడు లేడు ఈ దేశంలో అని చెప్పి ఈయన ఒకటే కాన్వాయ్ వేసుకొని పోతూ ఉన్నాడు. ఒకటే కారు వెనక, ఒక కారు ఒకటి వెనక అంతే 2. ఇక ఆయనను చూసి చంద్రబాబు నాయుడు గారు సగానికి కుదించుకుండని, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా కాన్వాయ్ తగ్గించుకోవాలని, మంత్రులు కూడా ఇదే ఫాలో కావాలని. ఎంతైతే తక్కువ అయితే కానీ అల్టిమేట్గా ఏం జరగాలంటే ఈ దేశంలో ప్రజలు క్రమశిక్షణ పాటించాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. స్వీయ నియంత్రణ పాటిస్తే ఈ దేశంలో ఇంధన కొరత కానీ లేకపోతే విదేశీ మారక లోటు కానీ ఏర్పడదు. దెబ్బకు ప్రజలు చేయాల్సినటువంటిది ఏం చేయాలి? ప్రజలు చేయాల్సింది ఒకటి, ట్రాఫిక్లో ఉంటే ఇంజన్ ఆఫ్ చేయాలి. రెండవది, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయకూడదు. మనుషులు ఉంటారు, లైట్లు వేస్తారు, ఫ్యాన్లు వేస్తారు, పోతారు. మనుషులు ఉంటారు, లైట్లు ఫ్యాన్లు వేస్తారు, పోతారు. ఇండ్లలో కూడా వచ్చే వరకు కూల్ అవుతుంది. ఇట్లా ఇక మూడోది వచ్చేసి ప్రజలు ఎప్పుడైనా కూడా మీరు బాగా అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు, అవసరం లేని ప్రయాణాలు చేయకూడదు. ఇది ఒక్కొక్క వ్యక్తి కనుక వీటిని పాటిస్తే ఈ 1,06,000 కోట్ల రూపాయల మిగులుతో పాటు ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ దేశం ఒక ఏడాదికి. అంటే మీరు జపాన్ ఉంది, జపాను, ఆ తర్వాత చైనా, ఇతర దేశాలలో మీరు చూడండి, ప్రజలకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళంతలో వాళ్ళే చేస్తూ ఉంటారు, అనవసరమైనటువంటి పనులు చేయరు. మీరు జపాన్లో రైళ్ళు చూడరు ఎట్లుంటాయో, ఇట్లా ఇట్లా నెట్టి మరీ డోర్లు వేసి తోలిస్తారు జపాన్లో. దానికి ప్రభుత్వం కూడా అంతే. జపాన్లో రైలు 30 సెకండ్లు లేట్ వస్తే క్షమాపణ చెప్తుంది రైల్వే శాఖ ప్రజలకు, 30 సెకండ్లు లేట్ అయింది క్షమించండి అని. 30 సెకండ్లు, ఈడ 3 గంటలు రాకపోయినా అడిగేటోడు లేడు, ఈడ 3 గంటలు. సో కాబట్టి ప్రజల్లో కూడా స్వయం నియంత్రణ రావాలి, ప్రజలు కూడా ఒక సివిలైజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇవే వృధా ఖర్చులు పెరిగిపోతాయి. ఇంకా ఇప్పుడు మరి ఇంకా దీని అంతర్యం ఏందయ్యా, మరి దీని కథ ఏంది? పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముంగట ఒక్క మాట చెప్పకపోయా నరేంద్ర మోడీ గారు, అయిపోగానే ప్రజలు సంక్షోభ పరిస్థితిలోకి వెళ్తా ఉన్నారు, జాగ్రత్త అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి ఇప్పుడు అర్జెంటుగా, పెట్రోల్ డీజిల్ గ్యాస్ బుడ్ల ధరలు పెంచాలి. వట్టిగా వేస్తే తిడతారుగా, ఇది అయిందని చూపెట్టాలి. ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నట్టు. చెప్పనించి బాడీ నరేంద్ర మోడీ గారు మొత్తం ప్రపంచ దేశాలకు విశ్వగురువు దగ్గరనే బీడి బిచ్చం కళ్ళు తెరైంది. ఇప్పుడు అంటే సార్ కథనే గట్ల అయిపోయింది. డైలాగులకు ఆయన పనులకు ఎక్కడ పొంతనుండదు. అప్పుడెప్పుడో నోట్ల రద్దు 60 రోజులు సమయం ఇవ్వండి రాళ్లతో కొట్టురు అన్నాడు. కథం ఆ నోట్ల రద్దు చేస్తే దొంగ నోట్ల సంగతి ఏమెరక కానీ మొత్తం ఉన్నకాడికి పోయింది.
విదేశాల్లో బ్లాక్ మనీ కూడా వస్తుంది. బ్లాక్ మనీ వస్తుంది, ఇగొచ్చే అగొచ్చే మొత్తం విమానాల్లో దిగుతుంది, అంతా వస్తుంది. బబ్రాజమానం భజగోవిందం ఎవరిది? నరేంద్ర మోడీ గారి కథ. ఆ మీడియా ఒకటి ఉంటుంది, ఆయన గోడీ మీడియా. ఇక ఆయన తుమ్మితే కూడా తుమ్మిండు ఆయన తుమ్మడం వల్ల ఆ నీళ్ళు వచ్చి చెట్లకు పడి చెట్లు మొక్కలు మొలిసినాయి అని చెప్తాయి ఇది ఈ ఛానళ్ళు, తుమ్మితేనే. ఆ రకంగా ఆయన మీడియా. ఈ దేశంలో వ్యవస్థలు నాశనం కావడానికి ప్రభుత్వాలు ఒక కారణమైతే, మీడియా సంస్థలు రెండో కారణమైతే, ప్రజలు మూడో కారణంగా మారిపోయారు. వెరసి అందరు కలిసి ఈ దేశాన్ని దివాలా తీసే కార్యక్రమానికి తెరదీశారు. ఇంకా సంక్షేమ పథకాలు, అర్హులైనటువంటి సంక్షేమ పథకాలు. ఒకప్పుడు ఏముండంటే ఎన్టీ రామారావు అంతకంటే ముందు ఎవడైతే అర్హుడు ఉన్నాడో నిజంగా వాడిని ఎవడు దాదలేకపోతుందంటే 20 రూపాయలు పింఛన్ ఇచ్చేది, అదేనఫ్. ఇలా 65 ఏళ్ళు నిన్న ప్రతి వానికి పింఛన్, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వానికి బియ్యం. తెలంగాణ రాష్ట్రంలోనే 1,05,00,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉంటే 3,50,00,000 మందికి కంట్రోల్ బియ్యం అంతా ఉన్నాయి. ఉన్న జనాభా ఇక సర్కార్ లెక్కల ప్రకారం ఇక మిగిలింది 24 లక్షలు. ప్రభుత్వ ఉద్యోగులు ఎటువే? అలా ప్రభుత్వ ఉద్యోగులు, జైళ్ళల్లో ఉన్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరు మిగిలిపోతే అందరిని తీసేయంగా 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు. సంపన్నులు లేరు. ఇక ఇంకా సంపన్నుడు ఆడున్నాడు, లేడు. కంట్రోల్ బియ్యం. ఈ విధంగా వృధా అవుతూ ఉంటే సంపద, మరి ఓట్ల కోసమే ఇదంతా, ఓట్ల డ్రామానే. ఈ దేశంలో ఓట్లు లేకపోయినుంటే ఇట్లు ఉండకపోయేది కథ, అది ఇంకో రకం. బియ్యం ఇలా కంట్రోల్ బియ్యం రూపాయికి తెస్తా ఉన్నారు, బేరకాడ రాగానే 18 రూపాయల కిలో లెక్కిస్తూ ఉన్నారట. ఇట్లా కొంత ఇది చాలా పీడీ యాక్ట్లు అయినాయి, చాలా కేసులు నమోదైనాయి. కాబట్టి ప్రజలారు ఒకటి గుర్తుపెట్టుకోండి, అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నా దేశం అంటే నా దేశం అని చెప్తాడు. ముందు నా దేశం ఇంపార్టెంట్ అని చెప్తాడు. కాబట్టి ప్రజలకు కూడా దేశం ఇంపార్టెంటు. ఈ దేశం ఉంటేనే, ఈ దేశం ఇచ్చినటువంటి హక్కులను మనం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి, ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేశం గురించి కూడా కొంత ఆలోచన చేయాలి. ఇవాళ ఏదో నరేంద్ర మోడీ గారు చెప్పింది కానీ అంతకుముందు చెప్పింది కానీ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక శాఖ మంత్రిని చేసి బంగారం నిల్వల్ని తాకట్టు పెట్టి విదేశీ మారకాన్ని తీసుకొచ్చి సంసారాన్ని నెల తీసుకొస్తే ఇవాళ ఈడుంది. ఆ రోజు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు 49% నుంచి పైకి పెంచడం ద్వారా విదేశీ నిల్వలు వచ్చినాయి. అట్లా దేశం మళ్ళీ గాడిన పడ్డది. సరళీకృత ఆర్థిక విధానం అని చెప్పి తీసుకురావడంతో సరళించడం, ఆర్థిక విధానాన్ని సరళించడం అంటే అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా చేసిరు కాబట్టి సరళింపు అంటే ఏంటంటే ఇట్లా చేయడం అంతే. సో కాబట్టి ప్రజలారా మనం కూడా స్వయ నియంత్రణ పాటించకపోతే, వృధాలను అరికట్టకపోతే ఈ దేశం ఇంకా దివాలా తీస్తుంది. అది కేవలం నేను ఒక్కని చేయకపోతే ఏమవుతుంది అనుకుంటు, నువ్వు ఒక్కని నుంచి స్టార్ట్ అయితేనే ఇవన్నీ మిగులుతాయి. కాబట్టి ప్రజలందరూ స్వయ నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. బాజప్తా ఈ దేశం బాగుపడాలంటే ఈ చోరీలు ఆగాలి. ఏ చోరీలు? ఈ విద్యుత్ చోరీలు, ఈ చోరీలు ఆపాలి. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం వృధా పోతా ఉంది ఈ దేశంలో, వృధాగా. ఏది? ఆయిల్ విషయంలోనే, ఇది ఇంధనం, ఇంకా విద్యుత్, ఇది అనేక రకాలైనటువంటి ఈ సమస్యలతో ఈ దేశం కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ప్రజలారా మనందరిపైన బాధ్యత ఉంది. అందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ దేశం మనది. ఈ దేశం చాలా పుణ్యభూమి. ఈ భూమికి మనం అందరం కూడా పుత్రులం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, చాలా రిసోర్సెస్ లేక కాదు, కానీ టెక్నాలజీ సరిపడలేక మనం గమ్మత్తు విషయం ఏంటంటే సైన్స్ని ఎక్కువ నమ్మనియది భారతీయ జనతా పార్టీ. ప్రజల్ని సైన్స్ వైపు పోనీయది. ఎందుకంటే సైన్స్ వైపు పోయినప్పుడు మాత్రమే మనిషి సివిలైజ్ అవుతాడు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం రూపురేఖలు ఇట్లుండకపోయేటి. మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 సంవత్సరాలు ఉండినంటే ఈ దేశం రూపురేఖలు అన్నీ మారిపోయేటి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ చాలామంది ఇవాళ వాళ్ళు ఏది మోడీ మీడియా ఆ బ్యాచ్ అంత అంటారు, కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏందబ్బా అది?
ఒక కార్యాలయంలో దాచిపెట్టిన కాగితాన్ని చిన్న తెల్ల కాగితం మీద రాసి సంతకం పెట్టి కడితే అంటే ఇవ్వాల్సినటువంటి చట్టం తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? ఉపాధి హామీ అంటే పని చేసే హక్కును ఎవరు ఇచ్చారు? ఇన్ని రకాల అసలు నిజంగా వండర్ఫుల్. అది మన్మోహన్ సింగ్ పరిపాలనా కాలం వండర్ఫుల్. ఆ స్కామ్లు స్కీమ్లని ఎవరు చేసిరు కానీ సరే మన్మోహన్ సింగ్ అయితే చాలా నిజాయితీపరుడు, ఆయనకు ఇవన్నీ తెలివై ఆయనను చూపెట్టి ఎవడన్నా చేస్తే చేసిండేమో, అది తప్పే. కానీ నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ దేనికి ఎక్కడికి వచ్చే స్కీమ్స్ కాదు. మన్మోహన్ సింగ్ గారి బాటలే ఈ దేశానికి ఇప్పటి వరకు నిలబెట్టినాయి ఈ దేశాన్ని. నరేంద్ర మోడీ పరిపాలన కాలం అంతా చీకటిమయమే ఈ దేశంలో. గడికోపారి హిందూ ముస్లింలతోటి ఈ దేశం కాదు ఏ దేశం బాగుపడదు. ఆ మాటలు చెప్పుకుంటా వాళ్ళ మధ్య వైషమ్యాలు పెట్టుకుంటూ పోతే ఏ దేశం బాగుపడదు. ప్రజలంతా సమానమే. కాబట్టి వాస్తవానికి కూడా చదువుకున్నాడు ఉండాలి అబ్బా ముఖ్యమంత్రి ఎంతైనా కానీ. మన్మోహన్ సింగ్ గారు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నటువంటి వ్యక్తి, కేంబ్రిడ్జ్లో పనిచేసినటువంటి వ్యక్తి, చాలా పెద్ద పర్సనాలిటీ మన్మోహన్ సింగ్ గారు ఆయనను గడికోపారి ఇలా అంటుండే, రోబో నోరు తెరవడు. మన్మోహన్ సింగ్ నోరు తెరవలే, అబద్ధం చెప్పలే. ఈయన నోరు ముయ్యాలే, నిజం చెప్పాడు. నరేంద్ర మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఉన్నటువంటి తేడా. మన్మోహన్ సింగ్ మళ్ళీ పుడితే బాగుండు ఈ భూమి మీద అని చెప్పి కోరుకుంటా ఉన్నారు చాలామంది ఆర్థికవేత్తలు కూడా. సో చాలామంది ఉన్నారు ఆర్థికవేత్తలు. సో వాళ్ళకి ఏంటంటే ఈ గోధి మీడియా ఇదంతా ఉంది కదా, వాళ్ళు ఈ సమాజాన్ని దేశాన్ని పైకి వీళ్ళు చీకట్లుంటేనే మోడీని గొలుస్తారు, లేకపోతే గొలవరు అనేది వాళ్ళ బాధ. సో ఇది ప్రజలరా మనమందరం కూడా స్వయం నియంత్రణ పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ దేశం మీద. ఇక రెండోది, అటు తమిళనాడులో విజయ్ మొత్తానికి 108 స్థానాలు సాధించి అందులో ఒకటి ఆయన రాజీనామా చేస్తే ఇంకొక ఆయనకు ఓటేసే హక్కు లేకపోతే 106 మిగిలితే అటు ఇటు కలిపి నిన్న ఓటింగ్ జరిగితే 144 మద్దతు వచ్చింది ఆయనకు. అన్నా డిఎంకేలో షణ్ముగం వర్గం ఒకవైపు చీలి దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు చేయడంతో 144 సంఖ్యతోటి విజయ్ సర్కారు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అటు అన్నా డిఎంకే మరో వర్గమైన పళనిస్వామి వీరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు ఆ డిఎంకే ద్రావిడ మున్నేట్ర కజగం పార్టీ విజయ్ అనైతిక పాలన మొదటి రోజు నుంచే బయటపడతా ఉంది, ఇతర పార్టీల నాయకులను చేర్చుకొని ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసే విధంగా ఆయన పోతా ఉన్నాడు అని చెప్పి ఒకటి. ఇక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించడం పైన వివాదం చెలరైతే వెంటనే జ్యోతిష్యుడిని ఆ స్థానం నుంచి తొలగించడం జరిగింది. సో దీంతో పాటు ఇక విజయ్కి సంపూర్ణమైనటువంటి బలం నిన్నటితో వచ్చింది. మరి విజయ్ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, ఆయన కూడా విపరీతమైనటువంటి హామీలు ఇచ్చిండు, ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు ఏం కథ అనేది చూడాల్సినటువంటి అంశం ఇది. అక్కడ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే బండి సంజయ్ కొడుకు ఆయన పైన నమోదైనటువంటి పోక్సో కేసులో పోలీసులు విచారణకు రమ్మని చెప్పి నోటీస్ ఇస్తే నేను విచారణకు రాలేను, పూర్తి ఎవిడెన్స్తో 2 రోజుల్లో విచారణకు హాజరవుతానని చెప్పి బండి భగీరథ్ ఈమెయిల్ ద్వారా విచారణ అధికారులకు తెలియజేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే మరోవైపు ఇవాళ హైకోర్టులో బండి భగీరథ్ బెయిల్ ముందస్తు బెయిల్కి యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించినటువంటి విచారణ జరగబోతూ ఉంది. మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, బండి భగీరథ్ను అరెస్టు చేయొద్దంటదా లేదంటే విచారణకు సహకరించాల్సిందే అని చెప్పి చెప్తుందా అనేది చూడాల్సినటువంటి అంశం. ఇంకా దాదాపుగా మీడియా అంతా ఇలా హైకోర్టు కానే ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలో అత్యంత అకెరకు వచ్చేటువంటి విషయం కాబట్టి వాటిపైన ఇలా మీడియాకు చాలా ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తిని చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అనేది. కానీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇది వాతావరణం. ఒక 4-5 రోజులు జనం బయటికి వెళ్ళొద్దు, 44 డిగ్రీల ఎండ వచ్చేటువంటి అవకాశం, 47-48 దాకా పోయే అవకాశం ఉందట. వృద్ధులు పిల్లలు జాగ్రత్త, ఎందుకంటే ఎండలు తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ. ఇక మిగతా వార్తల్ని